చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయ 54వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి బోనాల ఊరేగింపు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, వివిధ రకాల వేషధారణలో విద్యుత్ కాంతుల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో సంగమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన పద్మా దేవేందర్ రెడ్డికి ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర్, రుద్రారం మాజీ సర్పంచ్ మంచల లక్ష్మణులు శాల్వతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. अग्निर्भव आदित्याय तेजो भव विष्णुर्वन् श्रीमान् भव सिद्ध्यर्थं राजकीय व्यापार व्यवहार उद्योग आरोग्य सर्वानुकूल श्रीर्मेस्य दोवनधक्कामा कोटिं वा सत्यमसीमहि पशूनार्वस्यामहि श्रीर्निदावितां प्रियावना काले रम మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మా సోమేశ్వర స్వామి ఆలయం నుండి 3వ రోజు అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారికి మరి భక్తజనులు మరి పరిసర ప్రాంత గ్రామాలు కూడా మరి అందరూ కూడా వచ్చి కన్నుల పండుగ మరి వాతావరణం ఏర్పడ్డది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో మా గ్రామ ప్రజలు, మా అక్కలు, చెల్లెళ్ళు, అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. అమ్మవారి దీవెన మా మందరు కాకుండా మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం పైన కూడా ఉండే ప్రశాంతతతో దీన్ని వికసించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి పూర్తిగా సహకరించిన అందరు దాతలకు, యువకులకు, మా గ్రామ పెద్దలకు निधनपदांसिकाय नमः। ओम ऊर्ध्वाय नमः। ओम भुवनलिंगाय नमः। ओम हिरण्याय नमः। ओम हिरण्यलिंगाय नमः। ओम दिव्याय नमः। ओम दिव्यलिंगाय नमः। ओम भवाय नमः। ओम भवलिंगाय
రైతిష్టది సోమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ మనోవాంఛ సిద్ధిరస్తు పూర్వవైభవ ప్రాప్తిరస్తు దీర్ఘ సుమంగళి యావత్ తెలంగాణలో కూడా శివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొన్న శివరాత్రి ముగిసిన తర్వాత చాలా శివాలయాలలో 3 రోజులు పండుగ జరుగుతుంది. శివరాత్రి రోజు మరి చాలా మంది ఉపవాసం ఉండి భక్తులందరూ మరి శివాలయాలకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల శివాలయాల్లో జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు శంకరంపేట సోమేశ్వర ఆలయంలో జాతర బోనాలు తీస్తారు స్వామివారికి వల్ల చాలా ఘనంగా గొప్పగా ఇక్కడున్న శంకరంపేట మండలానికి సంబంధించి శంకరంపేట పట్టణానికి సంబంధించిన చాలా మంది ప్రజానికం కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ బోనాలు సమర్పించి తమకు కోరిన కోరికలు తీర్చిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. కొత్తగా కోరిన కోరికలు కోరుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మహిమగల దేవుడు అని అందరూ నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి తెల్లారలేక మర్నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. చాలా గొప్ప జాతర జరుగుతుంది. అదేవిధంగా బోనాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు. మరి ఈ రోజు నేను ఇక్కడ దర్శనం చేసుకోవడం నా మహాభాగ్యము. ఇక్కడ నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి స్వామివారిని ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో వర్షాలు బాగా కురిసి రైతాంగానికి నష్టం జరగకుండా రైతులు బాగుండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పరిపాలన కొనసాగుతూ ఉందో ఆ పరిపాలకులకు కూడా తగిన రీతిలో వాళ్ళకి తెలిసి రావాలి, తగిన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి బుద్ధి కలిగించాలని కూడా సోమేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది.